లేదంటే బ్రౌన్. అంతేకాని ఆరెంజ్ ఎక్కువగా రెడ్డిష్ అట్లాంటివి బ్రౌన్లో వెళ్ళొచ్చు. బ్రౌన్ అయితే న్యాచురల్గా ఉంటుంది. ఫస్ట్ షేడ్ ఏంటి? లైట్. మనం ఫస్ట్ స్కిన్ షేడ్ పెయింటింగ్ లాగా చేసుకోవాలి. పౌడర్. దీస్ లైన్స్ అనేది బాగుంటుంది. ఓకే అనుకుంటా ఆపేస్తుంది. కన్సిలర్ ఆల్రెడీ పెట్టాను కాబట్టి వస్తుంది. మీరు ఎక్కడ టచ్ చేయొచ్చు. ఐబ్రోన్ పట్టి ఐ షేడ్స్ చేసేటప్పుడు సపోర్ట్ అనేది అవసరం. నార్మల్గా కొంతమంది రింకిల్స్ ఉంటాయి, కట్టుకుండా స్ట్రెచ్ చేయకుండా వేయలేము. అట్లాంటప్పుడు ఎక్కడ ఐబ్రో బ్రౌన్ ఉంది కదా, ఇక్కడ స్ట్రెచ్ చేయొచ్చు ఈ ప్లేస్. ఎక్కువ కనిపించేది కొంచెం రెడ్ మిక్స్ చేసి ప్రోడక్ట్ ఎంత పిక్ చేసుకుంటున్నాను నేను. వెరీ లైట్. ఫస్ట్ సెంటర్లో పెట్టి లైన్స్ డ్రా, ఈ విధంగా రైట్ అండ్ లెఫ్ట్ డ్రా చేసుకొని తర్వాత దీన్ని సర్కిల్ ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మన ప్లేస్ ఎంత చూసారా, మళ్ళీ ఐబ్రో బోన్ కింద మనం ప్లేస్ వదిలేసి చేయాలి. మీరు చూడండి నేను మీరు రాలేదు బ్లెండింగ్ ఎలా. జస్ట్ ఇలా ప్రోడక్ట్ తీసుకొని ఫస్ట్ సెంటర్లో డిపాజిట్ చేస్తాం. పైన లైన్ షేడ్ కదా డిపాజిట్ చేసి దాన్ని రైట్ అండ్ లెఫ్ట్ మూవ్ చేసి ఒక లైన్ వచ్చాక లైట్ షేడ్ కొంచెం ఇన్నర్ కూడా తీసుకురావచ్చు, అవుటర్ కూడా తీసుకురావచ్చు. అవుటర్ ఇంతవరకు మనకి గైడ్ పెయిన్ ఐలైట్ నుంచి ఐబ్రో ఎండింగ్ వరకు. బ్లెండ్ చేయాలంటే బ్రష్ కొంచెం దూరం పట్టుకొని బ్లెండ్ చేస్తే ఈజీగా బ్లెండ్ అవుతుంది. నేను డమ్మీకి అయితే ఎక్కువ తీసుకున్నాను కదా మీరు. అవును. ఐబ్రో బోన్ వదిలేస్తున్నాను తెలుస్తుందా? యా. లైట్ అంటే లైట్గానే వేసుకోవాలి. ఐస్ ఎట్ ఏ టైం చేసుకోవాలి మీరు. అప్పుడే కరెక్ట్గా మనకి బ్రష్ అనేది ఇటు అటు సేమ్ షేడ్ యూజ్ చేయొచ్చు. మళ్ళీ బ్రషెస్ అటు ఇటు రాంగ్ పెడతారు మీరు, కాబట్టి 2 ఐస్ ఎట్ ఏ టైం చేసుకోవాలి. ఇది కంప్లీట్ అయ్యాక దానికి వెళ్ళిపోతుంది కాలు చేసుకోవాలి. నెక్స్ట్ మీడియం బ్రష్. ఇప్పటివరకు తీసుకుంది ఏంటి? బిగ్ సైజ్. లైట్ షేడ్కి బ్రాడ్ ఏరియా ఉంటుంది కాబట్టి బిగ్ సైజ్ బ్రష్. ఇప్పుడు మీడియం. లిటిల్ బిట్ పాయింటెడ్ ఉంటే క్రీజ్ లైన్కి బాగా బ్లెండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీడియం బ్రౌన్. చూడండి ఎంత తక్కువ ప్రోడక్ట్ పిక్ చేసుకోవాలి మీరు. నేను ఎక్కువ పిక్ చేసుకుంటే మీరు బ్లెండ్ చేయడం ఇబ్బంది పడతారు. నేను చెప్పాను కదా డేంజర్ జోన్లో పడతారు. ఈ తర్వాత ఏం చేయలేదు. ఇప్పుడు ఎక్కడ పెడుతున్నాను ప్రోడక్ట్ ఎక్కడ మిడిల్లో. క్రీజ్ లైన్ మిడిల్ ఇది. దీంట్లో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు డ్రా చేయొచ్చు? పైకి 2/3 ఇన్నర్ దాకా రావాల్సిన అవసరం లేదు. క్రీజ్ లైన్ మీడియం షేప్ ఇక్కడ దాకా చేసి ఎండింగ్ చేసుకోవాలి.
లుక్ పోతుంది. స్మోకీ లుక్ లాగా అయిపోతుంది మొత్తం అయిపోతాం. స్మోకీ లుక్ మొత్తం వేస్తాం కదా, అలా అయిపోతుంది. మీరు ప్రోడక్ట్ కావాలంటే మళ్ళీ మళ్ళీ పిక్ చేసుకోవాలి. ఒకటేసారి పని అయిపోతుంది కదా అని ఎక్కువ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ప్రోడక్ట్ డిపాజిట్ చేయాలి, నెంబర్ 1. స్ప్రెడ్ చేయాలి, నెంబర్ 2. నెంబర్ 3 ప్లేస్మెంట్. 3 స్టెప్స్ మర్చిపోతుంది. నెక్స్ట్ స్మాల్ బ్రష్ చేసుకోవచ్చు. అవుటర్ షేడ్ డార్క్ షేడ్, ఇప్పుడు డార్క్ బ్రౌన్. ఇక్కడ ఎక్కడ డిపాజిట్ చేయాలి? అండ్ అవుటర్ కలర్ డౌన్ సైడ్ ఇలా ఒక లైన్ మనము ఈ విధంగా ప్రోడక్ట్ ఇలా తీసుకొని జస్ట్ ఇలా డిపాజిట్ చేస్తాం. దీన్ని పైకి స్ప్రెడ్ చేస్తాం. వి షేప్ ఇలా వి క్రియేట్ చేసి దీన్ని క్రీజ్ లైన్లో ప్లేట్ చేసుకోవాలి. స్ట్రోక్స్ ఏది ప్రోడక్ట్ పెట్టింది అలానే ఉంచకూడదు, ఏం చేయాలి. ఇంకా ఇక్కడ డార్క్నెస్ తెలియట్లేదంటే ఏం చేసుకోవచ్చు? షేడింగ్. షేడింగ్ ఎలా చేస్తాము? బ్లాక్ కలర్ మిక్స్ చేసి. ఈ కలర్ వీళ్ళు చెప్పాను కదా, మిక్స్ చేస్తాం. డార్క్ కావాలంటే మిక్స్ చేస్తాం. డార్క్ బ్రౌన్. ఇది ఎప్పుడు కూడా అవుటర్ దాటకూడదు, బార్డర్ దాటకూడదు. ఓన్లీ ఫర్ ఐలిడ్. వి షేప్ అనేది ఐలిడ్ మాత్రమే. ఉన్న చిన్న ఏరియాకి ఇంత చేయాలి. ఇప్పుడే పర్ఫెక్షన్ వస్తుంది. సైడర్స్కి అయితే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సింగిల్ షేడ్ వేసేసి చేసుకోవచ్చు. చూడండి, మనకి డార్క్నెస్ ఇంకా తెలియట్లేదు కాబట్టి కొంచెం డార్క్ బ్రౌన్ అనేది లిటిల్ బిట్ చిన్న డాట్. బ్లాక్ కూడా ఈ షేప్లోనే యాడ్ చేస్తాం. డార్క్ డార్క్ బ్రౌన్ అంటే ఇది మనకి నియర్ టు బ్లాక్ ఉంటుంది కదా. నెక్స్ట్